యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనము మల్టిపుల్ లేబుల్స్ని ఎలాగ డిస్ప్లే చేస్తాము ఆర్జిఎస్ ప్రోలో అనేది మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో నా దగ్గర ఒక డేటా ఉంది, ఇండియా పాపులేషన్ అని. ఓకే, సో అట్రిబ్యూట్ టేబుల్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఎస్టిమేటెడ్ పాపులేషన్, ర్యాంక్, స్టేట్, ఐడి 3 ఉంది. ఓకే, ఇప్పుడు నేను మామూలుగా మనం లేబుల్ డిస్ప్లే చేసినప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ రైట్ క్లిక్ చేసి లేబుల్ ప్రాపర్టీస్ అని మనకి ఏది కావాలో అది మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిమేటెడ్ ఇది కావాలి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అప్లై అండ్ సో ఇక్కడ మనం లేబుల్ పైన క్లిక్ చేయగానే మనకి లేబుల్ అనేది డిస్ప్లే అయింది. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. స్టేట్ సెలెక్ట్ చేస్తే మనకి మారిపోయింది. ఓకే, కానీ ఇక్కడ మనం సింగిల్ మాత్రమే డిస్ప్లే చేసాం. ఓకే, కానీ ఇప్పుడు నాకు ఇక్కడ మనము స్టేట్తో పాటు పాపులేషన్ ప్లస్ ర్యాంక్ కూడా చూపించాలి, 3 లేబుల్స్ చూపించాలి. అది ఎలా చేస్తాం? సో దానికి ఏం చేయాలంటే మనం ఎక్స్ప్రెషన్ రాయాలి. ఎలాగని చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్రెషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ స్టేట్ ఉంది కదా. ఓకే, సో డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎస్టిమేటెడ్ వాల్యూ అని యాడ్ చేసేస్తే అది మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, సో అప్పుడు ఏం చేయాలని అంటే ఫస్ట్ మనకి ఏది కావాలి, స్టేట్ కావాలి. ఓకే, సో 2 times ప్లస్ క్లిక్ చేసి \n. ఓకే, ప్లస్ తర్వాత మళ్ళీ ఏం కావాలి మనకి, ఎస్టిమేటెడ్ పాపులేషన్. ఓకే, ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒకసారి టిక్ చేయండి. ఇది మనకి ఎర్రర్ చెప్తుంది ఇక్కడ. సో దీనికి కొటేషన్స్లో తీసుకోండి. సో ఎక్స్ప్రెషన్ ఇస్ వ్యాలిడ్ అంటుంది కదా ఇక్కడ. సో ఇప్పుడు ఇది కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఇది క్లిక్ చేసి అప్లై అనండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి స్టేట్ నేమ్తో పాటు మనకి ఎస్టిమేటెడ్ పాపులేషన్ కూడా మనకి డిస్ప్లే అయింది. ఓకే, ఇప్పుడు ఏంటి, మనకి ఈ ర్యాంక్ కూడా యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ 2 times ప్లస్ చేసి కొటేషన్స్ ఓపెన్ చేసుకొని \n. ఓకే, ప్లస్ ఇది ర్యాంక్ యాడ్ చేయండి. చూడండి, ఎక్స్ప్రెషన్ ఇస్ వ్యాలిడ్ అంటుంది, అప్లై. సో ఈ రకంగా మనము మల్టిపుల్ డిస్ప్లే లేబుల్ డిస్ప్లే అనేది చేసుకుంటాం. ఓకే, ఈ 4200000 అనేది మనకి ఇది ఏంటి, దేనికి సంబంధించిన అట్రిబ్యూట్ అనేది మనకు తెలియాలి అని అంటే మనము దానికి ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ పాపులేషన్ అని ఉంది. ఓకే, కానీ ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వట్లేదు. సో ఇక్కడ కూడా మనం ఎట్లా డిస్ప్లే చేసుకుంటాం. ఓకే, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, మనం ఫీచర్ ముందుకు వచ్చి డబుల్ కోట్స్ ఓపెన్ చేసి STATE అంటున్నా, స్టేట్ అంటున్నా. ఓకే, సో మళ్ళీ ఫీచర్ ముంగట మళ్ళీ వచ్చి డబుల్ కోట్స్, సారీ, ఇక్కడ మళ్ళీ మనం ప్లస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇక్కడ ఈ ప్లస్ తర్వాత ఎస్టిమేటెడ్. ఓకే, మళ్ళీ డబుల్ కోట్స్ ఓపెన్ చేసింది, EST.population అంటుంది. మళ్ళీ ప్లస్, దీని తర్వాత ఇక్కడ ర్యాంక్. ఓకే, ర్యాంక్ ప్లస్ యాడ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా దీనికి అవసరం లేదు ప్లస్. ఒక్కసారి చూడండి. ఓకే, ఎక్స్ప్రెషన్ ఇస్ వ్యాలిడ్, అప్లై. సో ఇప్పుడు చూడండి, స్టేట్, ఎస్టిమేటెడ్ పాపులేషన్ అండ్ ర్యాంక్. ఓకేనా? సో ఈ రకంగా మనకి మల్టిపుల్ లేబుల్ అనేది డిస్ప్లే అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ మనకి సైజ్ పెంచుకోవాలంటే సింపుల్గా ఇక్కడ సైజ్ పెంచండి, మనకి ఇక్కడ సైజ్ పెరుగుతుంది. ఓకే, మేము మల్టిపుల్ లేబుల్ డిస్ప్లే అనేది ఆర్జిఎస్లో మనం చేసుకుంటాము. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ మల్టిపుల్ లేబుల్స్ని మల్టిపుల్ కలర్స్లో ఎలాగా మనం విజువలైజ్ చేయొచ్చు అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో తెలియజేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.